డే 1 హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సౌత్ ఇండియన్ మూవీ లిస్ట్ లో మన తెలుగు మూవీస్ 9 ఉన్నాయి అంటే చిన్న విషయం కాదబ్బా. నాకు అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు కూడా లేవు. ఇంకా ఇది మాత్రం పండగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. హలో మూవీ లవర్స్, ఎట్లున్నారో మస్తులే. నేనైతే సూపర్ గా డియర్ ఫ్రెండ్స్, చాలా ఎనర్జెటిక్ గా మీ ముందుకు మరొక న్యూ వీడియోతో వచ్చేసాను. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియా వైడ్ డే 1 హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసినటువంటి సౌత్ ఇండియన్ మూవీస్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం డియర్ ఫ్రెండ్స్. సో అందులో మన తెలుగు మూవీస్ ఎన్ని ఉన్నాయి, ఏ పొజిషన్స్ లో ఉన్నాయి, అసలు ఎంత వసూలు చేశాయి అన్న టాపిక్ పైన మనం మాట్లాడుకుందాము. అలాగే ఇప్పుడు ఈ దసరా వెకేషన్ లో మనకి సూపర్ డూపర్ హిట్ అనుకుంటున్నటువంటి ఓజీ ఏ పొజిషన్ లో ఉంది, ఈ టాప్ 15 లిస్ట్ లో అసలు ఉందా లేదా ఓజీ, అండ్ కాంతారా చాప్టర్ 1 పరిస్థితి ఏంటో కూడా మనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్. అండ్ డియర్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డియర్ ఫ్రెండ్స్. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ స్టే ట్యూన్డ్ అండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, డే 1 హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసినటువంటి ఆ సౌత్ ఇండియన్ మూవీస్ ఏంటో మనం తెలుసుకుందామా? చలో లేట్ ఎందుకు ఇంకా. ఈ సౌత్ ఇండియన్ మూవీస్ మనం ర్యాంక్ అండ్ మూవీ టైటిల్ ఏంటి, ఆ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటి, అండ్ డే 1 గ్రాస్ కలెక్షన్ ఏంటో చూద్దాం డియర్ ఫ్రెండ్స్ ఈ సీక్వెన్స్ లో. ఫస్ట్ పొజిషన్ అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప 2 ద రూల్ 2024 లో వచ్చిన ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 209.20 CR వసూలు చేసుకొని ఫస్ట్ స్థానంలో నిలిచిన ఏకైక మూవీ. సో నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి RRR 2022 లో వచ్చిన ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. అండ్ మనకి డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 156 CR వసూలు చేసుకొని రెండవ స్థానంలో నిలిచింది. అండ్ థర్డ్ పొజిషన్ లో ప్రభాస్ గారు అండ్ అనుష్క శెట్టి గారు నటించినటువంటి బాహుబలి ద కన్క్లూజన్ 2017 లో వచ్చినటువంటి ఈ మూవీ తెలుగు ఇట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్ అండి. అండ్ 152 CR మనకి డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసుకొని మూడో స్థానంలో నిలిచింది. అండ్ ఫోర్త్ పొజిషన్ లో యష్ అండ్ శ్రీనిధి శెట్టి గారు నటించినటువంటి KGF చాప్టర్ 2 2022 లో వచ్చినటువంటి ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. అండ్ మనకి డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 134.50 CR వసూలు చేసుకొని ఫోర్త్ ప్లేస్ లో నిలిచింది. సో ఫిఫ్త్ పొజిషన్ లో ప్రభాస్ గారు అండ్ దీపికా పడుకోని గారు నటించినటువంటి కల్కి 2898 AD 2024 లో వచ్చినటువంటి ఈ కల్కి మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. అండ్ ఇన్ డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ 114 CR వసూలు చేసుకొని ఫిఫ్త్ పొజిషన్ లో నిలిచింది. సిక్స్త్ పొజిషన్ లో ప్రభాస్ గారు అండ్ శ్రియా రెడ్డి గారు నటించినటువంటి సలార్ పార్ట్ 1 ఇట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు 107.10 CR వసూలు చేసుకొని సిక్స్త్ పొజిషన్ లో నిలిచింది. అండ్ సెవెంత్ పొజిషన్ లో ప్రభాస్ గారు అండ్ శ్రద్ధ గారు నటించినటువంటి సాహో 2019 లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు. అండ్ డే 1 ఇండియా గ్రాస్ వచ్చేసి 105 CR వసూలు చేసుకొని సెవెంత్ పొజిషన్ లో నిలిచింది. ఎయిత్ పొజిషన్ లో ప్రభాస్ గారు అండ్ కృతి సనన్ నటించినటువంటి ఆదిపురుష్ 2023 లో వచ్చిన ఈ మూవీ హిందీ అండ్ తెలుగు ఒరిజినల్ లాంగ్వేజ్ గా వచ్చి డే 1 ఇండియా గ్రాస్ 102.50 CR వసూలు చేసుకొని
ఎయిత్ పొజిషన్ లో నిలిచింది. సో 9th పొజిషన్ లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రియాంక మోహన్ గారు నటించినటువంటి దే కాల్ హిమ్ ఓజీ 2025 మూవీ. ఇట్స్ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు అండ్ మనకి డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 101.50 CR వసూలు చేసుకొని 9th పొజిషన్ లో నిలిచింది. సో 10th పొజిషన్ లో మనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అండ్ జాన్వీ కపూర్ నటించినటువంటి దేవరా పార్ట్ 1 2024 లో వచ్చినటువంటి ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు. డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ 98 CR వసూలు చేసుకుని 10th పొజిషన్ లో నిలిచింది. 11th పొజిషన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ శృతి హాసన్ గారు నటించినటువంటి కూలీ 2025 లో వచ్చినటువంటి ఈ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్ అండ్ డే 1 గ్రాస్ కలెక్షన్ 77 CR వసూలు చేసుకొని 11th పొజిషన్ లో నిలిచింది. నెక్స్ట్ 12th పొజిషన్ లో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారు నటించినటువంటి 2.0 మూవీ 2018 లో రిలీజ్ అయ్యి దాని ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్ అండ్ మనకి డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 76.60 CR వసూలు చేసుకొని 12th ప్లేస్ లో నిలిచింది. సో 13th పొజిషన్ లో మనకి విజయ్ తలపతి గారు అండ్ త్రిషా గారు నటించినటువంటి లియో 2023 లో వచ్చినటువంటి ఈ తమిళ్ మూవీ డే 1 ఇండియా గ్రాస్ వచ్చేసి 76.20 CR వసూలు చేసుకొని 13th పొజిషన్ లో నిలిచింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 14th పొజిషన్ లో రిషబ్ శెట్టి గారు అండ్ రుక్మిణి గారు నటించినటువంటి కాంతారా చాప్టర్ 1 2025 లో రిలీజ్ అయినటువంటి ఈ ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి కన్నడ అండ్ ఈ మూవీ డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 74.25 CR వసూలు చేసుకొని 14th ప్లేస్ లో నిలిచింది. సో డియర్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మనకి 9 మూవీస్ మన తెలుగు మూవీస్ ఉండడము అసలు చాలా పెద్ద విశేషం అనుకోవచ్చు. 9 మూవీస్ ఏంటంటే పుష్ప, RRR, బాహుబలి ద కన్క్లూషన్ అండ్ మనకి కల్కి, సలార్ పార్ట్ 1 తెలుగు, అది సాహో, ఆది పురుష్, దే కాల్ హిమ్ ఓజీ తెలుగు, దేవరా. హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసినటువంటి సౌత్ ఇండియన్ మూవీ లిస్ట్ లో ఆల్మోస్ట్ 9 మూవీస్ మన తెలుగువే ఉండడము పెద్ద విశేషం అనుకోవాలి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ డేటా అంతా తీసాక. సో ఎంతో ఎక్సైటెడ్ గా అనిపించే మీకు నేను ఈ వీడియో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, డే 1 హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసుకున్నటువంటి మన సౌత్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా. సో దీనిలో 14 పొజిషన్స్ ఉండగా దానిలో 9 పొజిషన్స్ మన తెలుగు మూవీస్ కే రావడము చాలా బిగ్ థింగ్ అండి. ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇంత మంచి రెస్పాన్స్ మన టాలీవుడ్ కి రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ దీనిలో అన్ని పాన్ ఇండియా మూవీసే ఎక్సెప్ట్ మనకి ఓజీ వచ్చేసి మనకి నార్మల్ ఒక 3 లాంగ్వేజెస్ లోనే రిలీజ్ చేశారు కదా. ఓజీ పాన్ ఇండియా మూవీ కాదు, అయినప్పటికీ మనకి 9th పొజిషన్ లో నిలవడము అసలు చిన్న విషయం కాదండి. 101.50 CR డే 1 ఇండియా గ్రాస్ కలెక్షన్ ఆఫ్ దే కాల్ హిమ్ ఓజీ. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా కూడా మనకి 9వ స్థానంలో నిలిచింది అని అంటే అది చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇది మాత్రం పండగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. డే 1 హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సౌత్ ఇండియన్ మూవీ లిస్ట్ లో మన తెలుగు మూవీస్ 9 ఉన్నాయి అంటే చిన్న విషయం కాదబ్బా. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ అనిపించే ఈ డేటా నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేసుకున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్స్ లో ఇవ్వగలరు. మాకు చాలా వాల్యుబుల్ అండి. మీ ప్రతి ఒక్క కమెంట్ చాలా చాలా వాల్యుబుల్. డే 1 హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసుకున్నటువంటి సౌత్ ఇండియన్ మూవీ లిస్ట్ ఏంటో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. సో దీనిలో
14 మూవీస్ లోంచి ఆల్మోస్ట్ 9 మూవీస్ మన తెలుగు టాలీవుడ్ మూవీస్ అవ్వడమే పెద్ద బిగ్ 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 థింగ్. అది చాలా 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 ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది నాకు. సో ఆ హ్యాపీనెస్ అంతా కూడా నేను షేర్ చేసుకున్నాను. నాకైతే అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు కూడా లేవు ఇంకా. మీరు ఖచ్చితంగా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు ఖచ్చితంగా డ్రాప్ చేయగలరు కామెంట్ సెక్షన్ లో. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్ జై కిసాన్. నమస్తే, థ్యాంక్ యూ.